రేణిగుంట పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద కొనసాగుతున్న మరమ్మత్తు పనులను సోమవారం అధికారులు మరియు రాజకీయ ప్రతినిధులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ క్షేత్ర పర్యటనలో తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్, ఎంపీడీఓ రవిచంద్ర, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా పాల్గొని పనుల పురోగతిని సమీక్షించారు. బ్రిడ్జు పనుల కారణంగా రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు ప్రత్యక్షంగా గమనించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కాంట్రాక్టర్ కు స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీ లోపల పనులు పూర్తి చేయాలని గడువు విధించగా కాంట్రాక్టర్ సానుకూలంగా స్పందిస్తూ పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రిడ్జి ఇరుపక్కల డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కాలువల పూడుకుపోవడం వల్ల తలెత్తుతున్న సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీడీఓ రవిచంద్ర పూడిపోయిన డ్రైనేజీ కాలువకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అది కాలేదంటే మా పేకల మీద వర్క్ చేస్తారు కదా, మేమేదో పట్టించుకోలేదు. లేదనే కొంచెం లాక్కుంటా రావాలి. ఏమొద్దు, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి కదా, జస్ట్ ఆ గుంతలు దాంట్లో మాత్రము ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ రాలేదు. దాన్ని కొంచెం నెంబర్ లేదు. అది యాక్చువల్గా దానికి మనం చేసి పెట్టాలంటే అట్లే చెప్పారు సార్. ఏమైంది చేశారుగా? అందుకే వచ్చి కనుక్కున్నది.